ఇవా ఏంటి కావాలి కావాలంట ఇది నాది నాకు రే నేను చేశాక నువ్వు చేతులే ఎల్లబయ్యా ఇటు ఎవ్వరికి వద్దు. ఏంట్రా ఇది బాగుందా? ముగ్గురు కలిసి స్నానం చేయండి పని అయిపోద్ది రోజు పొద్దున ఇదే గొడవ డోంట్ టచ్ నిన్న నా బట్టలు టచ్ చేస్తావు ఇవాళ నన్నే టచ్ చేస్తావా ఇవన్నీ నాకు నచ్చవు సారీ సారీయా ఏం సారీ చెప్తున్నావు రేపటి నుంచి నేను బయటకు వచ్చే టైంకి నువ్వు బయటికి రాకూడదు అర్థమైందా మూవ్ 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 ఏం కావాలి హలో మిమ్మల్ని ఏం కావాలి మా అమ్మాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు గోపి అనే ఒకడు రోజు ఏడిపిస్తున్నాడంటమ్మా ఇక్కడైతేనే మా సమస్య తీరుతుందని తెలుసుకుని వచ్చాను నీకేం కావాలి మా అమ్మాయి పెళ్లి కోసమని 20 కాసుల బంగారం కొనుక్కొని ట్రైన్లో వస్తున్నామమ్మా. దిగే ముందు టాయిలెట్కి వెళ్ళి తిరిగి వచ్చేలోగా నా పెట్టి దొంగిలించారమ్మా. చూడండి మీరందరూ నా దగ్గర హెల్ప్ అడగడానికి వచ్చారు కాబట్టి తప్పకుండా చేస్తాను కానీ అందుకోసం మీరందరూ ఇంటికి రాకూడదు ఏదైనా ఆఫీస్కి వచ్చే కలవాలి ఓకేనా అబ్బా ఈ బ్రోకర్ గార్డ్ మన గురించి అందరికీ చెప్పేశాడేమో ఆటో ఆటో లగ్డీ కప్పులు పోనీ 40 రూపాయలు అవుద్ది 40 ఏంటి అంతే 20గా నీకు ఇష్టమైతే ఎక్కువ లేకపోతే మానే ఏంటి రూడ్గా మాట్లాడుతున్నావు నేనెవరో తెలుసా ఎవరో కమిషన్ ఆఫీస్లో పనిచేస్తున్నా నాకు తెలియక అడిగానమ్మా మీరు రండి మీరు ఎక్కడమ్మా మీరు రండి నేను 20 ఇస్తాను అసలు నువ్వు డబ్బులే పోతావు తల్లి నీకు నమస్కారం రండి ఎక్కడ కమిషన్ ఆఫీస్ అంటే చాలు అందరూ భయపడతారు పోనీ నమస్కారం బాబు నమస్కారం బాబు. ఆ పెట్టెకి చైన్ కూడా వేశాను బాబు. మళ్ళీ మొదలెట్టారా ఎవడై ఉంటాడు ఆ ప్రసాద్ గారు అయి ఉంటాడు. ఆ ప్రసాద్ గాడు చేనున్న పెట్టిన ఎప్పుడు ముట్టాడరా ఇది ఆ నాగేంద్ర గాడి పనే వెంటనే ఆడికి ఫోన్ చేసి ఆ నాయాలని అరగంటలో ఇక్కడ ఉండాలని చెప్పు మీరు వెళ్ళండి మీ పెట్టి భద్రంగా తిరిగి వస్తుంది అలాగే బాబు. మీరు రండి అమ్మా భాషారా చిన్న చిన్న ఆ గోపిగాడు శ్రీశైలం మనిషి. వాడు ఎవడైతే నాకేంట్రా మావే తినిపిస్తే తినవేంట్రా అమ్మే వచ్చి తినిపించాలా ఏంటన్నయ్య బాబు అల్లరి చేస్తున్నాడా ఆయన నీకెందుకన్నయ్య ఇవన్నీ నీ పనులు చూసుకోవచ్చుగా నా అల్లుడి కన్నా మీకన్నా ఎక్కువ కాదుగా నా పనులు ఇక్కడ బిస్కెట్లు ఉండాలి ఇవి అనో ఆ రోజు నుచ్చిటిన దగ్గర నుంచి పిల్లాడు బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ అస్సలు ముట్టుకోవట్లేదు నేనే సొంతంగా కొనుక్కొని తింటున్నాను ఇంకా తింటున్న చిప్స్ మీద ఒట్టు నీకు ఎప్పుడు నా మీద అనుమానం. ఆ నారాయణ గంటే తీసుకొస్తున్నారన్న. అన్నా ఆ సిఐ లాయర్ వచ్చిండ్రు అన్న కరెక్ట్గా భోజనాల టైంకి వస్తారు. ఏమయ్యా లాయర్ బావ కేసు కొట్టేశారా? లేదండి, జామీన్ మాత్రం 3 నెలలు ఎక్స్టెండ్ చేయించా. ఎక్స్టెండ్ చేయించావా? ఆ మాత్రం దానికి నువ్వెందుకయ్యా మాకు? నాదేముంది సార్, ఈ సిఐ వచ్చి విట్నెస్ విత్డ్రా చేయించలేదు, అందుకే కేసుని ఇంకా పూర్తి చేయించలేకపోయాను. నీకు డబ్బు అవసరమైనప్పుడల్లా వస్తావు, తీసుకెళ్తావు, కనీసం ఆ విట్నెస్ని మేనేజ్ చేయలేకపోయావు. అప్రూవ్గా మారిన నారాయణ గారు దొరికినట్టు దొరికి తప్పించుకున్నాడు. మీ బావగారు చంపినోడి పెళ్ళం దేనికి లొంగే రకం కాదు, అది చాలా స్ట్రాంగ్. ఏంటి స్ట్రాంగ్? నాకు కానీ తిక్కరేగిందా? దాన్ని కూడా ఏంటి వేసేసేది? చేసిన దానికే లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నా. మర్డర్ చేస్తాడంట, మర్డర్. మార్కెట్లో 100 మంది ముందు మర్డర్ చేస్తావా? ఏమాత్రమైన బుద్ధి ఉందా నీకు? అసలు మర్డర్ అంటే ఎలా ఉండాలి? ఈ వేలి ముద్ర దగ్గర నుంచి తల వెంట్రుక దాకా ఏది దొరకకూడదు. అది మర్డర్ చేయడం అంటే.
ఇప్పుడు నారాయణ గారి ప్రాబ్లం సాల్వ్ అయిందిగా వెళ్ళి దాని సంగతి చూడు. రేయ్ ఆ గోపిగాడికి చెప్పి లాయర్ గారిని దించరా మనం. ఆ గోపిగాడు హాస్పిటల్ అడ్మిట్ అయినా ఏమైంది? నిన్నెవరో ఒక అమ్మాయి కాలేజీలో కప్ ఐస్ క్రీమ్ తింటే మనోడు వెళ్ళి దాన్ని మూతి నాకాడంట. ఆ విషయం చిన్నగాడికి తెలిసింది. చిన్నగాడు వచ్చి మనోడిని ఎవడ్రా చిన్న ఎప్పుడు చూసినా మన వాళ్ళని కొట్టడం, మన పనులకి అడ్డుపడడం. వాడి సంగతి ఏంటో చూద్దాం పదండి. అన్న నీ ముందు వాడంతా నా బచ్చాగాడు. ఇంకోసారి చూసుకుందాం, వదిలే. ఇంకెప్పుడు చిన్న అనే పేరు రాదు, నాకు వినబడకూడదు. అలాగే. అబ్బా, బిర్యానీ వాసన అద్దరిపోతుంది. తిందాం పద. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర బ్రేక్ లేయడం, గుంటూరు నుంచి తీసుకెళ్ళడం నాకు నచ్చో. మన ఇద్దరి మధ్య కనీసం 4-5 ఇంచుల దూరం ఉండాలి.